ఒక టీం కొనసాగుతోంది. ఒక టీం కొనసాగినప్పుడు ఆ టీమ్మేట్స్ కానీ ఆ టీంకి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక చేసినప్పుడు అరే వీళ్ళని ఏ ప్రాతిపదికన చేశారు అంటే వాళ్ళ వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చేశారా, పెర్ఫార్మెన్స్ ఆధారంగా చేశారా, ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత జాగ్రత్తగా విశ్లేషిస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. టీం ఎంపిక చేసినప్పుడు ఏ విషయాలు కోరుకుంటున్నారు, ఏ ప్రాతిపదికన చేసి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది. అది క్రికెట్ టీం అయినా, ఏ టీం అయినా, పొలిటికల్ టీం అయినా, లేదా పొలిటికల్కి సంబంధించి ఇచ్చే పదవుల్లో అయినా సరే ఎంపిక చేసిన అభ్యర్థుల్ని మనం జాగ్రత్తగా విశ్లేషించినప్పుడు ఒక పార్టీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఆ పార్టీ ఏం కోరుకుంటోంది, ఆ పార్టీ ప్రజల్లోకి ఎటువంటి మెసేజ్ పంపించాలనుకుంటుంది అన్నది ఎంపిక చేసిన పేర్లను బట్టి అర్థమైపోతుంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లని అనౌన్స్ చేశారు. ఇక ముందుగా తెలంగాణ రాష్ట్రం చూసి మనం ఏపీకి వెళ్దాం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 5 స్థానాలకి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లలో కాంగ్రెస్ పార్టీ 3 అభ్యర్థులను ప్రకటించింది. అందులో అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్. అసలు ఈ పేర్లు చూసినప్పుడు చాలా అనూహ్యంగా పేర్లని అందరూ ఆశ్చర్యపోయారు నిన్న ఒక రకంగా అనౌన్స్ చేసిన తర్వాత. ఎందుకంటే ప్రచారంలో గత 10-15 రోజుల నుంచి రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఒక అద్దంకి దయాకర్ పేరు మినహా విజయశాంతి పేరు, శంకర్ నాయక్ పేరు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అద్దంకి దయాకర్కి సరే టికెట్ వదులుకున్నారు, చాలా మొదటి నుంచి కష్టపడ్డారు, చాలా పార్టీలో అతనికి స్థానం కల్పించాలి ఆయనకున్నటువంటి సామాజిక వర్గ నేపథ్యంలో ఇలా అందరూ అనుకున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా పట్టుబట్టి ఆయనకి అలాట్ చేయించారన్న చర్చ ఉంది. ఇక విజయశాంతి యాక్చువల్గా ఎలక్షన్స్కి ముందే ఆవిడ బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తూ ఉంటారు, క్యాంపెయిన్లో కూడా పెద్ద పార్టిసిపేట్ చేసింది ఏం లేదు. కానీ మరి అటు పార్టీలో సెంటర్లో ఉన్నటువంటి అధిష్టానం దగ్గర ఉన్నటువంటి పలుకుబడి నేపథ్యంలో వచ్చిందని ఒక చర్చ ఉన్నప్పటికీ కూడా మహిళా కోటా కింద వచ్చిందని ఇంకొక చర్చ. ఎనీవేస్, శంకర్ నాయక్ విషయానికి వస్తే నల్గొండలో అసలు చాలా గ్రౌండ్ లెవెల్లో కష్టపడిన పేరుంది. పార్టీ బలోపేతానికి కష్టపడి ఎప్పుడూ కూడా ఏ పదవి ఆశించకుండా నిజాయితీగా పనిచేశారన్న పేరు నేపథ్యంలో ఒక ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఆయన కేటాయించారు. అలాగే బీఆర్ఎస్ కి దాసో శ్రవణ్ అనౌన్స్ చేశారు, సిపిఐకి ఒకటి వెళ్ళింది, ఒక 5 స్థానాలు. మొత్తంగా అటు చూస్తే మాత్రం కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి గారి మార్క్ కూడా ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ఒక విజయశాంతి మినహా అద్దంకి దయాకర్ కానీ శంకర్ నాయక్ విషయంలో కానీ. ఇది తెలంగాణ రాష్ట్రం. ఏపీ విషయానికి వద్దాం. ఏపీ విషయంలో కూడా 5 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి గత 10-15 రోజుల నుంచి బోలెడు పేర్లు. ఇదిగో దేవినేని ఉమ అంట, వర్మ అంట, వంగవీటి రాధ అంట, ఇలా కొంతమందికి రెన్యువల్ చేస్తారంట, సీనియర్లు ఎవరైతే టికెట్లు వదిలేసుకున్నారో వాళ్ళకి ఇచ్చేస్తారంట. అసలు ఇక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే, వాట్సాప్ ఓపెన్ చేస్తే, ఫేస్బుక్, ట్విట్టర్, ఇదిగో వీళ్ళేనంట, కాసేపట్లో అనౌన్స్మెంట్, రకరకాల పేర్లు వచ్చాయి, చర్చలో ఉన్నాయి, అందరి నోళ్లలో నానే. కానీ అనౌన్స్ చేసిన పేర్ల విషయానికి వస్తే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమిటంటే అనూహ్యంగా బీజేపీకి ఒకటి ఇచ్చారు. అయితే ఆల్రెడీ ఒకటి జనసేనకి ఇచ్చిన దాంట్లో నాగబాబు గారు నామినేషన్ వేసేశారు జనసేన నుంచి. సో ఈ 4 టీడీపీకి వస్తాయి, ఇదిగో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు కష్టపడ్డారు, ఇలా రకరకాల పేర్లు చర్చల్లో వచ్చినప్పటికీ కూడా అనూహ్యంగా అది బీజేపీ కేటాయించాల్సి వచ్చింది. అయితే వాళ్ళ పేర్లు ఇంకా ప్రకటించలేదు, ఆ పేరు ఎవరికి వస్తుంది అని. ఆల్రెడీ సోమవీర్రాజు గారు ఏపీ అధ్యక్షుడిగా బీజేపీకి చేస్తున్న నేపథ్యంలో మరి ఆయనకి ఇస్తారా, లేకపోతే పివిఎన్ మాధవ్ పేరు కూడా చాలా గట్టిగా వినిపిస్తోంది. ఆయన కూడా గతంలో ఎమ్మెల్సీగా చేస్తున్నారు, మరి ఈసారి ఇస్తారా, లేదా బీజేపీకి సంబంధించి కోట వెంకట సత్యనారాయణ గారి పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఆయన కొంత క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఏమైనా ఇస్తారా, ఇలా రకరకాల పేర్లు సోషల్ మీడియాలో ఉన్నాయి. సరే, అది బీజేపీ చెప్తుంది, ఏమిటి అనే సస్పెన్స్కి తెరదించుతుంది. టీడీపీ విషయానికి వద్దాం. టీడీపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇది ఇక్కడ మనం గమనిస్తే 2 బీసీ, ఒక ఎస్సీకి అవకాశం ఇచ్చారు. బీటీ నాయుడు, బీద రవిచంద్ర, అలాగే కావలి గ్రీష్మకు టికెట్లను ఖరారు చేశారు. ఇక కావలి గ్రీష్మ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి గారి కుమార్తె. ఆల్రెడీ మొన్న కూడా కార్పొరేషన్ అనౌన్స్ చేసినప్పుడు ఆవిడకి కార్పొరేషన్ అనౌన్స్ చేశారు. బట్ అనూహ్యంగా మరి క్రియాశీలకంగా గత 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ని గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో అనేక సందర్భాల్లో పోరాటాలు చేసి ఎదిరించిన ట్రాక్ రికార్డ్ కావలి గ్రీష్మకు ఉంది. కాబట్టి దాంతో పాటుగా సామాజిక వర్గం పెద్దపీట వేయాల్సిన ఆవశ్యకత కూడా కనిపించింది. కాబట్టి కావలి గ్రీష్మ ఎంపిక కనిపిస్తోంది. బీద రవిచంద్ర విషయానికి వస్తే నెల్లూరు జిల్లాలో చాలా క్రియాశీలకంగా ఉంటారు. కావలి నియోజకవర్గం టికెట్ ఆయన త్యాగం చేసిన నేపథ్యంలో
సో క్షేత్రస్థాయిలో పోరాడి ఎక్కడా కూడా పార్టీ లైన్ క్రాస్ అవ్వకుండా విధేయత చూపించిన నేపథ్యంలో ఆయనకి టికెట్ ఖరారైనట్టుగా వినిపిస్తోంది. ఇదే కాకుండా బీటీ నాయుడు యాక్చువల్గా కర్నూలులో చాలా సీనియర్ మోస్ట్ నాయకులు, ఆయన కూడా బీటీ నాయుడుకి కొనసాగించారు. అంటే ఆల్రెడీ ఉంది, దాన్ని రెన్యువల్ చేసిన పరిస్థితి. అయితే వీరికి సంబంధించి కొంత సోషల్ మీడియాలో చర్చ కూడా కొనసాగుతోంది. ప్రధానంగా ఏమిటంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ కాబట్టి మరొకసారి ఇచ్చారు యాదవ్ సామాజిక వర్గానికి, అంటే బీసీ కోటాలో ఇచ్చారని చెప్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి కావాలి గ్రీష్మని అనౌన్స్ చేశారు. సో ఉమ్మడి ఏపీలో వారి మదర్ స్పీకర్గా మాజీ స్పీకర్గా చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఇక మనం గమనిస్తే బీటీ నాయుడు గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న సమయంలో ఉదయం సాయంత్రం ఆయన చాలా ప్రత్యేకంగా వెళ్ళి కలవడం, ఆ పార్టీ అధినేత ఆదేశాలని ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఫాలో అవ్వడం, క్షేత్రస్థాయిలో చాలా క్రియాశీలకంగా ఉండడం, గత ప్రభుత్వాన్ని గట్టిగా ఎదిరించడం కూడా ఒక ప్రాతిపదికగా అధిష్టానానికి ఫీడ్బ్యాక్ వచ్చినట్టుగా కూడా మనకి వినిపిస్తోంది. మొత్తంగా ఒకటి గమనిస్తే మాత్రం చాలా క్లియర్గా చెప్పచ్చు, ఆపదలో ఉన్నప్పుడు వెరవకుండా సత్తా చూపించిన వాళ్ళకి ఈసారి టికెట్లు ఖరారయ్యాయా, అంటే విధేయత, పోరాటం, సామాజిక సమతుల్యతకి ప్రాధాన్యం లభించిందా అన్నది మనకి ఇక్కడ క్లియర్ కట్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి అభ్యర్థుల ఖరారులో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ మరి ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు గత 15-20 రోజుల నుంచి అనౌన్స్ అయినటువంటి పేర్లుగా, అనౌన్స్ కాదు చర్చలో ఉన్నటువంటి పేర్లు లేకపోతే నానినటువంటి పేర్ల విషయంలో ఎట్లా వెళ్ళబోతున్నారు, సీనియర్లని మరి ఎలా బ్యాలెన్స్ చేస్తారు, మరి డెఫినెట్గా కొన్ని వచ్చినప్పుడు అక్కడక్కడ అలకలు కోపాలు కూడా ఉంటాయి, అవి ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు. మరి ఇప్పటి వరకు కూడా మండల్లో ఒక స్థానం కూడా లేనటువంటి బీజేపీ నిజంగా అద్భుతంగా ఒక జాక్పాట్ కొట్టేసిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి పొలిటికల్గా అటు బీజేపీ కూడా స్ట్రాంగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుందని ఒక చర్చ ఉంది. మొత్తానికైతే రాబోయే రోజుల్లో అసంతృప్తులను ఎలా మేనేజ్ చేస్తారు, ఎవరెవరిని ఎలా సాటిస్ఫై చేయబోతున్నారు, ఇక ఈ కేటాయింపుల్ని ఎలా చూడాలి అని చర్చిద్దాం. సో ఇది కొత్తకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ఖరారు చేశారు. అయితే బీసీలకు పెద్దపీట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 బీసీ, 1 ఎస్సీ అవకాశం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. మరి ఇప్పుడు తొలి నుంచి అంటుపెట్టుకున్న వాళ్ళకి విధేయత, పోరాటం, సామాజిక సమతుల్యత ప్రాతిపదికగా ఇచ్చినట్టుగా మనకి కనిపిస్తున్న నేపథ్యంలో మరి ఇక సీనియర్లను ఎలా మేనేజ్ చేస్తారు, ఒకవేళ అసంతృప్తి వస్తే ఎలాంటి ఇదితో వెళ్తారు, ఏ ఫీడ్బ్యాక్ అధిష్టానానికి అందిన నేపథ్యంలో ఈ పేర్లు సెలెక్ట్ చేశారు అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు పొలిటికల్ అనలిస్ట్ కిల్లార్ నాగార్జున గారు, టీడీపీ నుంచి గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు, బీజేపీ నుంచి పూడి తిరుపతిరావు గారు. అందరికీ స్వాగతం అండి. కిల్లార్ నాగార్జున గారు, మీతో ప్రారంభిస్తాను. వీటిని ఎట్లా చూడాలి సామాజికంగా, రాజకీయంగా? విజయచంద్ర గారు, మీకు, ఏవిఎన్ వీక్షకులకు, చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలకు శుభోదయం అండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో రాజకీయం చూస్తూ ఉంటే పాలన చేయటం కంటే కూడా పదవులు పంపకం చేయటమే పెద్ద తలనొప్పిగా మారుతోంది నాయకులకి. బిగినింగ్ నుంచి మనం చూసాము. తర్వాత పోయినసారికి ఇప్పటికి తేడా ఏంటంటే 2014 అసెంబ్లీలో టీడీపీకి సొంతగా కేవలం 102 మంది, 4 బీజేపీ వాళ్ళు ఉన్నారు, పదవులన్నీ వాళ్ళకే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సభలో 135 మంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నా పదవులు మాత్రం అందరితో పంచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అన్ని పార్టీలకి కాబట్టి ప్రతిసారి కూడా ఇది పదవుల పంపకం అనేది అగ్ని పరీక్షలాగా తయారైంది చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, మిగతా పార్టీ వాళ్ళకి కానివ్వండి. అయితే చంద్రబాబు నాయుడు గారి తత్వం మనకు తెలిసిందే. ఏది చూసినా, ఏది చేసినా ఆచితూచి చివరి నిమిషం వరకు దాన్ని, అంటే సాగదీసి అంటే వేరే పదం అనుకోవచ్చు, వేరే విధంగా అనుకోవచ్చు, అతి జాగ్రత్తగా వెళ్తారేమో అనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో కొంచెం మారారేమోనని కూడా ఆయన చేసేటువంటి, అంటే తీసుకునే నిర్ణయాలను బట్టి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, దాదాపు 25 మంది ఆశావాహుల పేర్లు చక్కర్లు కొట్టినాయి, వాళ్ళని వీళ్ళని చెప్పేస్తని. అందులో ప్రథమ పంక్తిలో ఉన్నటువంటి వ్యక్తి మన పిఠాపురం వర్మ గారు, ఆ తర్వాత వచ్చి దేవినేని మన ఉమా గారు, తర్వాత వచ్చి వంగవీటి రాధా గారు, ఇలాగ అనేకమైన పేర్లు ఉన్నాయి. బట్ మాట్లాడాలంటే వీళ్ళందరూ కూడా డిజర్వింగ్ క్యాండిడేట్స్. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి కనుక ఎట్లా రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఉందో, వర్మ గారి విషయంలో కూడా ప్రతి వాళ్ళు ఫస్ట్ ఆయనకి ఇవ్వాలనేటువంటి భావనలో ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం త్యాగం చేశారు అనేటువంటి ఒక ఇది ఉంది. కానీ మన క్యాలిక్యులేషన్స్ వేరుగా ఉంటాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ, ఇందాక మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా విధేయతకి ఎక్కువ పెద్దపీట వేశారేమో చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది
అనిపిస్తోంది. లేదంటే ఇప్పుడు గ్రీష్మ గారు ఉన్నారు, ఆవిడకి ఆల్రెడీ ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఉంది. ఉన్నప్పటికీ కూడా మరి సామాజిక వర్గ పరంగానా లేకపోతే ప్రతిభాభారతి గారి మీద ఉన్నటువంటి గౌరవం మీద ఈ 3 పేర్లు కూడా అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చినటువంటివే. మనం స్పెక్యులేషన్ చేసినటువంటి వాటిల్లో ఎక్కడా కూడా ఈ పేర్లు అనేవి కూడా మనకు లేవు. కానీ అనూహ్యంగా తెర మీదకి వచ్చినప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మనసులో వేరేది ఉన్నది అనేటువంటిది తెలుస్తోంది. అయితే చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా మారుతున్నాయంటే అధినేత చెప్పింది కార్యకర్తలు విని నడుచుకునేటువంటి పరిస్థితి నుంచి అధినేత ఏం చేయాలనేటువంటిది కార్యకర్తలు నిర్దేశించే స్థాయికి వచ్చేసింది. మొన్న జీవి రెడ్డి గారి విషయంలో చూసాం ఎంత గందరగోళం అయిపోయింది, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలన్నటువంటి సందర్భంలో. తర్వాత ఏంటంటే ప్రతి సందర్భంలో జరిగినట్టుగా ఈసారి కూడా ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేవి ప్రతిసారి పనిచేస్తున్నాయి. తెలుగుదేశం అనేటువంటిది బీసీల పార్టీ, బీసీలకి అధికారం ఇచ్చినటువంటి పార్టీ అనేటువంటి బ్రాండ్ని మెయింటైన్ చేయడానికే ఈసారి కూడా కష్టపడ్డారు అనిపిస్తోంది. అయితే ఇక్కడ రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ప్రజలకి నచ్చనప్పుడు మీరు ఎన్ని రకాల ఎక్సర్సైజులు చేసినా ఎంత సామాజిక వర్గ సమతుల్యం పాటించినప్పటికీ కూడా కాదన్న రోజును తీసి పక్కన పెట్టడంలో ఎలాంటి ఆలోచన చేయరు. అంటే మీ లెక్క వేరుండొచ్చు, వాళ్ళ ఆలోచన వేరు ఉండొచ్చు, కానీ ప్రజల ఆలోచన ఎలా ఉంటుందనేది నేను చెప్తున్నాను ఒక రాజకీయ విశ్లేషకుడిగా. ఇప్పుడు ఇంత చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పాటించినప్పటికీ కూడా కాదు అనుకున్న రోజున 2019 ఏం చేశారు, 23 సీట్లకి పరిమితం చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా ఇదే అని చెప్పేసి ప్రతి చోట అదే పాట పాడేవారు. ఏ సభకి వెళ్ళినా ఇది రికార్డు. మరి ఏం చేశారు, 11 సీట్లకు పరిమితం చేశారు. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కసారి ఈ సామాజిక సమతుల్యం పాటించేటువంటి ప్రాసెస్లో ఏమవుతుందంటే ప్రతిభావంతులు కాస్త సమర్థులు అనేటువంటి వాళ్ళకి కూడా అవకాశం చేజారే అవకాశం ఉంది. అంటే నేను ఇప్పుడు సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళు సమర్థులు కారు అంటలేదు నేను, కానీ అంతకంటే సమర్థులు ఉన్నప్పుడు, అంతకంటే త్యాగాలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలంటే కూడా పొలిటికల్ పార్టీస్ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఇక్కడ పదవులు తక్కువ ఉన్నాయి, ఆశావహులు ఎక్కువ ఉన్నారు. లిస్ట్ ఉంది. బట్ చాలా మందికి 2027లో మేము కొంత అలాట్ చేస్తాము, కాస్త చదువుకోండి అని అంటున్నారు. అంటే ఇక్కడ హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే విజయ్ చంద్రిక్ గారు, ఇవాళ లేదు రేపు ఉంటుందని నమ్మకమే ఉంది. అప్పటికి ఇంకో 2 సంవత్సరాల తర్వాత పరిస్థితులు, రేపు ఎలా ఉంటుందో రాజకీయంలో మనం ప్రిడిక్ట్ చేయలేనప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అనేటువంటిది అంత దూరం వేచి చూసే అంత ఓపిక రాజకీయాల్లో ఉందంటారా ఈ రోజున. కాబట్టి ఇన్స్టెంట్ ఫుడ్ లాగానే వీళ్ళకి కూడా ఇన్స్టెంట్ పదవులు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇందాక నేను అన్నట్టుగా ఏంటంటే 5 సంవత్సరాల పాటు విపరీతమైన నిర్బంధాన్ని ఎదుర్కొని విపరీతమైనటువంటి మెజారిటీలతో విపరీతమైనటువంటి దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. వాటిని మీట్ అవటంలో రాజకీయ నాయకులు తలమునకలు అవుతున్నారు. ఫస్ట్లో మీరు చెప్పినట్టుగా బీజేపీ మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వారిని ఫస్ట్ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే లేదు కాబట్టి ఫస్ట్ టైం వస్తున్నారు. సో ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ షేర్ తోటి మిగతా దాంతో పోలిస్తే వచ్చేటువంటి పదవులు కానివ్వండి మిగతా వాటిల్లో లైన్ షేర్ వాళ్ళకే వెళ్తుంది అనేటువంటిది అంటే సోషల్ మీడియాలో బాగా అద్భుతమైన లబ్ధి చేకూరింది ఖచ్చితంగా దాంట్లో అనుమానం ఏం లేదు. తర్వాత ఏంటంటే ప్రతి సందర్భంలో వాళ్ళు డిమాండ్ చేసేటువంటి పొజిషన్ లో ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వినేటువంటి పొజిషన్ లో కంపల్షన్ కల్పిస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మనం అభినందనలు తెలియజేయాలి. ఖచ్చితంగా దాంట్లో వాళ్ళు అడిగితే చంద్రబాబు నాయుడు గారు కాదని లేరు కదా పాపం. అందుకని అలాగే వాళ్ళు ఫస్ట్ టైం మండలిలో మీరు అన్నట్టుగా ప్రాతినిధ్యం వహించబోతున్నారు కాబట్టి తిరుపతిరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నానండి. టీడీపీ నుంచి మనకి గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు ఉన్నారు. గురుమూర్తి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఎప్పుడెప్పుడా ఏ పేర్లా ఇదిగో ఈళ్ళంట ఆళ్ళంట అని చెప్పి బాగా స్పెక్యులేషన్ నడిస్తే అసలు ఆ పేర్లు ఏవి కాకుండా ఒక 3 పేర్లు వచ్చినాయి. అంటే ఏంటి, ఎలా చెప్తారు, ఏ ప్రాతిపదికన చేశామని చెప్తారు, ఫీడ్బ్యాకా లేకపోతే మీకున్న కొలమానం ఏంటి? చాలా మందికి అసలు ఆసక్తిగా ఉంది, ఎట్లా సెలెక్ట్ చేశారు అని చెప్తారా? అమ్మా నమస్కారం. మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, ఏబిఎన్ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, బడుగు బలహీన వర్గాల కండా తెలుగుదేశం జెండా, మరి ముఖ్యంగా బీసీలకు మరి వెన్నెముకగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ అనేటువంటి ముద్ర అనాదిగా వస్తా ఉంది, ఈనాటిది కాదు. ఆనాడు మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత బహుశా భారతదేశంలో మరి ఆనాడు బీసీలు అంటే కుల వృత్తులు చేసుకుని సమాజానికి అవసరమైన అవసరాలు తీర్చుతూ బతికేటువంటి వాళ్ళు
వాళ్ళు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఎలాంటి అడుగులు ముందుకు వేయినటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మరి ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు 20% కోటా ఇవ్వడం ద్వారా బీసీలకు రాజ్యాధికారం కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత 20% చంద్రబాబు నాయుడు గారి హయాంలో 33% చేసుకోవటం జరిగింది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఏ ఆశయాలు అయితే పెట్టి ముందుకు తీసుకెళ్లారో ఎన్టీ రామారావు గారు అదే ఆశయాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. ఆ తర్వాత మనం చూసిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆ 10% మళ్ళీ తగ్గించారు బీసీలకి. 16,300 పైచీలకు పదవులు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వచ్చే పదవులు కోల్పోయాం. ఈ రోజు ఇందాక మిత్రులు చెప్పారు, కొన్ని ఇప్పుడు నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నా కూడా ప్రజలు కాదనుకున్నప్పుడు మరి ప్రభుత్వాలు ఉండవని. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీలు నా ఎస్సీలు అన్నారు, కానీ దానికి తగ్గట్టుగా ఎక్కడ కూడా ఒక నిర్ణయం కూడా అదే మాట అంటున్నారు కదా. ఇప్పుడు బీసీల పార్టీ మేము బీసీలు అంటే టీడీపీ అంటే బీసీలు అన్నప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు చాలా మందికి చాలా పేర్లు సర్క్యులేట్ అయినాయి. గ్రౌండ్ లో మేము కూడా కష్టపడ్డాం కదా అని వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు? ఒకటి. రెండు, అసలు మీరు ప్రాతిపదికగా తీసుకున్న అంశాలు ఏంటి ఈ అనౌన్స్మెంట్ కి? అంటే ఉత్తి సామాజిక సోషల్ ఇంజనీరింగ్ ఏనా? అట్లా ఏం కాదమ్మా, అట్లా ఏం కాదు. ఇవాళ అన్ని కోణాల్లో ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాష్ట్రంలో ముఖ్య నేతలతో సంప్రదింపులు చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి నిజంగానే మీరు అన్నట్టు చాలా మంది సీనియర్ నాయకులు అక్కడ పిఠాపురంలో వర్మ గారు కావచ్చు, మా జిల్లాలో దేవినేని ఉమామహేశ్వరరావు గారు కావచ్చు, శ్రీధర్ గారు, పాములపాటి శ్రీధర్ గారు కావచ్చు, ఇట్లా చాలా పేర్లు, వంగవీటి రాధా గారు కావచ్చు, మరి రఘురాం గారు, టీడీ జనార్దన్, ఎన్నో పేర్లు వచ్చినాయి. కానీ వాళ్ళందరితో కూడా పసుకున్నటువంటి పరిస్థితుల్ని మరి నచ్చ చెప్పుకునే వాళ్ళందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం సామాన్యమైన నిర్ణయం కాదు, ఆషామాషైన నిర్ణయం కాదు. ఇవాళ పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకి, బీజేపీకి కూడా చెరవ తిప్పితే 3 సీట్లు ఉంటే 3 సీట్లు కూడా 2 బీసీకి, 1 మరి దళిత వర్గాలకు చెందినటువంటి గేష్మా గారికి ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఇక్కడ ప్రశ్న అంటే చాలా మందికి ఇందాక వారు కూడా రైజ్ చేశారు ఈ పాయింట్. ఆవిడకి ఆల్రెడీ కార్పొరేషన్ ఉంది కదా, మళ్ళీ ఒక పదవి ఉండగానే ఇంకొక పదవి అనౌన్స్ చేయడంలో ఉద్దేశం ఏంటి? అంటే మీ ఆలోచన ఏంటి అనేది కొంచెం చెప్తారా? ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి దళిత వర్గాలకు చెందినటువంటి మహిళ, అదే విధంగా తన తల్లి గారు ఆది నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ ఉన్నటువంటి ఫ్యామిలీ. మరి ముఖ్యంగా మొన్ననే మనం 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకున్నాం. ఒక దళిత మహిళకి ఈ రోజున మరి కానుకగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వారికి మళ్ళీ పదవులు రావడం వల్ల రాని ఆశావాహులు ఎప్పటికీ అలాగే ఉండిపోతారు అని ఒక చర్చ ఉంది కదా, దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఆ సామాజిక వర్గాల్లో ఇంకెవరు లేరా? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మళ్ళీ పదవి రావడాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? ఇప్పుడు ఈ పదవి ఇచ్చారంటే ఆ సామాజిక వర్గంలో అన్ని రకాలుగా చూస్తే ఫైనల్ గా గేష్మా గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతిభా భారతి గారు ఏ విధంగా ఆవిడ పార్టీలో ఉన్నారు, ఏ విధంగా మొదటి నుంచి ఆ కుటుంబం మరి పనిచేసింది, అదే విధంగా గేష్మా గారి పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక యువరక్తాన్ని కూడా ఎక్కియాలి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో. ఆ యువరక్తంలో భాగంగా మరి దళిత వర్గాలకు చెందినటువంటి మరి మంచి ధైర్యం ఉన్నటువంటి గురుమూర్తి గారు, ఇప్పుడు మీరు సామాజిక సమీకరణాలు, పెద్దపీట వేయటం, బీసీల పార్టీ ఇవన్నీ బాగానే చెప్పారు సార్, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ మొన్న ఎలక్షన్లో ఈ కులం ఆ కులం అని కాకుండా అందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ పాలన పోవాలి అని చెప్పి నడుం కట్టి చేస్తేనే మీకు అంత పెద్ద మెజారిటీ వచ్చింది, అంత పెద్ద అన్ని స్థానాలు వచ్చినాయి. ఇప్పుడు మరి 3 సీట్లలో కనీసం 1 సీట్ అన్న అవతల వాళ్ళకి ఇవ్వకుండా అన్ని బీసీలకి, ఎస్సీలకి ఇచ్చినప్పుడు మరి మిగతా సామాజిక వర్గాలు లేకపోతే కష్టపడ్డ మిగతా వాళ్ళల్లో కొంత అసంతృప్తి వచ్చే అవకాశం లేదంటారా? వాళ్ళని ఎలా సమాధానించబోతున్నారు మీరు? ఖచ్చితంగా కొంచెం ఉంటదండి, ఉండకుండా ఎందుకు ఉంటదండి? ఎందుకంటే ఇందాక నేను చెప్పిన పేర్లు ఏదైతే ఉన్నాయో సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి కూడా పార్టీకి కమిట్మెంట్ తో పనిచేసినటువంటి నాయకత్వం. సామాజిక సమీకరణాల్లో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా, ప్రతిభ కూడా వెనకబడిపోతుంది కదా అనేటువంటిది మాలాంటి వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు సార్ నాగార్జున గారు ఖచ్చితంగా వాళ్ళకి తగిన రీతిలో చంద్రబాబు నాయుడు గారు గౌరవిస్తారు. ఎందుకంటే ఇంకా 2027 ఉంది. ఈ లోపల మన ముఖ్యంగా నామినేటెడ్ లో కూడా చాలా కీలకమైనటువంటి పదవులు కొన్ని ఉండే. వీళ్ళలో ఖచ్చితంగా మీరు కావాలంటే చూసుకోండి, రేపు నామినేటెడ్ వీళ్ళు కొంతమంది రాబోతా ఉన్నారు.
అంటే ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు జెండా మోసిన వాళ్ళు, ఇప్పుడు ఎదురు దెబ్బలు తిన్న వాళ్ళని కూడా మీరు ఎట్లా ఎంకరేజ్ చేయబోతున్నారు? ఒక ప్రశ్న అయితే గట్టిగా వస్తుంది, ఒక పదవి ఉండగా ఇంకొక పదవి మళ్ళీ వాళ్ళకే ఇవ్వడాన్ని మీరు ఎలా, రేపొద్దున మేము కూడా జెండా మోసాం, మేము కూడా దెబ్బలు తిన్నాం కదా, మాకు మరి ఆ సామాజిక వర్గం లేకపోవడం వల్లే మేము కోల్పోయామా అన్న వాళ్ళని మీరు ఇప్పుడు ఎలా ఎంకరేజ్ చేయబోతున్నారు? ఇప్పుడు ఒక పదవి ఉండగా ఇంకో పదవి ఇచ్చారంటే రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి నాయకత్వాన్ని ఈ రోజున రాష్ట్రంలో తయారు చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ. అంటే నాయకత్వం లేదని కాదు, భవిష్యత్ తరాలకు సరిపడా నాయకత్వాన్ని ఈ రోజున యువత నుంచి కూడా మేము తీసుకోవాలి. అందులో భాగంగా గ్రీష్మ గారిని యువత నుంచి, మరి ముఖ్యంగా దళిత వర్గాల నుంచి, అదే విధంగా ఆ కుటుంబం కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కమిట్మెంట్ పనిచేసినటువంటి కుటుంబం. ఆ విధంగా అక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి దళిత వర్గానికి చెందినటువంటి ఆవిడ తీసుకున్నాం. ఇంకా పోతే ఖచ్చితంగా మీరన్నట్టు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, అదే విధంగా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు, త్యాగం చేసినటువంటి వాళ్ళు, పార్టీ కోసం మరి వెనక ముందు చూసుకోకుండా తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా త్యాగం చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు. అవన్నీ కూడా చర్చ చేశారు చాలా సుదీర్ఘంగా. అసలు మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, సెలక్షన్ ప్రాతిపదిక ఏంటి? ఆ క్వశ్చన్ నాకు ఆన్సర్ చేయలే మీరు. ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా మీరు అవునన్నా కాదనుకున్నా 150% పైబడి వాళ్ళ సమాజంలో బీసీలు ఉన్నారు. అవునన్నా కాదనుకున్నా మొన్న 75% పైబడి బీసీ వర్గాలు తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ తో పనిచేసినాయి. ఆది నుంచి కూడా బీసీ వర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పరంగానే ఉన్నాయి. ఉండడానికి కారణం కూడా చెప్పేందాక దాకా నేను, ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ వర్గాలను అన్ని ఎవరు వచ్చినా కూడా అన్యాయం చేస్తూ వచ్చారు. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని బలపరచడం కావచ్చు, మరి ముఖ్యంగా విద్యాపరంగా, వారిని రాజకీయంగా, వ్యాపార పరంగా చంద్రబాబు నాయుడు గారు అనేక అవకాశాలు బీసీ వర్గాలు కల్పించారు కాబట్టి ఆయన వెనకాల ఉన్నారు. ఇవాళ మీరు అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ అన్న బీసీ అన్న ఓడిపోయారని అనుకోవచ్చు. ఆయన అన్నాడే తప్పితే ఎక్కడ కూడా ఆచరణలో చేయలే. మా నిధులన్నీ కూడా దారి మళ్ళీ ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చిన, ఇప్పుడు మీరు చూడండి కావాలంటే, మాకు 5 కోఆర్డినేటర్లు ఉంటారు, వాళ్ళకు కూడా ఒక 4 ఉంటారు. 4 కోఆర్డినేటర్లు ఒకే సామాజిక వర్గం, తన సామాజిక వర్గాన్ని తెచ్చుకున్నారు. ఇక్కడికి వచ్చినట్టయితే అన్ని సామాజిక వర్గాలు, ఉత్తరాంధ్రలో బొద్ద యాంకర్ ఉంటారు, ఆ తర్వాత ఇక్కడ జోన్ 2లో మరి రాజు గారు ఉంటాడు, అదే విధంగా జోన్ 3 వచ్చేపాటికి మనకి రాంగోపాల్ రెడ్డి గారు ఉంటాడు, తర్వాత జోన్ 5లో బేదా రవిచంద్ర గారు ఉంటాడు. ఇట్లా 5 సామాజిక వర్గాలను 5 రకాలుగా ఇస్తా ఉంటాం. పార్టీ పరంగా కూడా అంతే. ఇవాళ పార్టీలో కూడా ఇచ్చేటువంటి పదవుల విషయంలో చూసుకున్నట్టయితే అన్ని వర్గాల సమతుల్యం చూసుకుని చంద్రబాబు నాయుడు గారు ఏ పనైనా చేస్తారు. మరి ముఖ్యంగా బీసీలకి ఇంత పెద్ద పేట అయ్యటం కారణం ఖచ్చితంగా బీసీ వర్గాలు అవుననుకున్నా కాదనుకున్నా ఎవరు వదిలేసిన మరి పార్టీ అంటే పెట్టుకున్నటువంటి వర్గాలు బీసీ వర్గాలు. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎంత ఒత్తిడిలో తెలుసు. ఎందుకంటే ఇవాళ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈ స్టేజ్ లో చాలా ఒత్తిడితో నిర్ణయం తీసుకున్నారు. ఆయన చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి మరి ప్రధానంగా నారా లోకేష్ బాబు గారు కూడా, ఎందుకంటే ఆయన కూడా ఇవాళ రాబోయేటువంటి తరానికి నాయకత్వం వహించగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు. ఒక విషయం చెప్పండి గురుమూర్తి గారు, ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో కూడా చాలా అనేక సందర్భాల్లో కొంతమంది ఓపెన్ గా చెప్పారు, మాకు ఎమ్మెల్సీ ప్రామిస్ ఉందండి, ఎవరో దాకెందుకు వర్మ గారి విషయానికే వద్దాం. పిఠాపురం వర్మ గారు ఇదే డిబేట్ లో కూర్చున్నప్పుడు, ఏంటి వర్మ గారు మీకు ఇచ్చిన ప్రామిస్ ఏంటి, టికెట్ ఎందుకు వదులుకున్నారని నా డిబేట్ లో కూడా నేను అడిగాను ఆయన్ని. అడిగితే లేదమ్మా ఇలా ప్రామిస్ చేశారు చంద్రబాబు గారు, ముందు మనం అందరం గెలవాలని. ఇప్పుడు ఎట్లా ఆయనకి అకామిడేట్ చేస్తారు, అట్లా ఆయనకి ఏం చెప్పారు మీరు? ఇప్పుడు అది కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వర్మ గారు కావచ్చు, దేవినేని ఉమామహేశ్వర గారు కావచ్చు, ఇంకా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరైతే త్యాగం చేసినట్టు పార్టీ కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడారు. రేపు నామినేటెడ్ పదవుల్లో చాలా వరకు ఇందులో నామినేటెడ్ లో వాళ్ళందరికి కూడా తగిన న్యాయం చేస్తారు. అంతేకాకుండా అది చేస్తుండగానే రేపు 2027లో మళ్ళీ శాసన మండలి ఎన్నికలు వస్తే, శాసన మండలి ఎన్నికల్లో మనం ఈ రోజు అనుకున్నా కూడా రేపు పొద్దున ఖచ్చితంగా తగిన న్యాయం చేశారనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఎందుకంటే పార్టీకి త్యాగం చేయడానికి, పార్టీ అధికారంలో రావడానికి, పార్టీ నిలబడటానికి ప్రధానమైనటువంటి కారణం మొన్న చాలా మంది మరి ఏదైతే సర్దుబాటులో భాగంగా జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు సీట్లు త్యాగం చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగింది. దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆ విధమైనటువంటి ప్రణాళిక తయారు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు. ఆ విధంగా వాళ్ళతో కూడా మాట్లాడారు. వాళ్ళందరూ కూడా కన్విన్స్ అయ్యారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏ సందర్భంలో నిర్ణయం తీసుకున్నా 100% అందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని ఈ ప్రశ్న నేనేదో ఇబ్బంది పెడదామని కాదు,
సో వాళ్ళతో ఏమన్నారు? ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి నేను చూస్తే మీ మీద ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇదిగో ఇలాగే ఉంటుంది అని చెప్పి మిమ్మల్ని బురద జల్లుతున్నారు. నేను అందుకు మిమ్మల్ని వివరణ అడుగుతున్నాను. నేను చెప్పారా, ఏమన్నారు, ఏంటి అని చూసే ప్రేక్షకులకు అర్థం కావాలని. అసలు వాళ్ళకి ఏముండదండి. ఇప్పుడు సోషల్ మీడియా అంటే వాళ్ళ మీకు తెలుసు, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు తెచ్చుకొని చెప్తా ఉన్నారు. అందులో భాగంగా వాళ్ళ అభిప్రాయం చెప్పుండొచ్చు. ఇప్పుడు అంత మాత్రాన ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు మాట్లాడతారు. అంత మాత్రాన అధినాయకుడు తీసుకునే నిర్ణయానికి అందరం కూడా మేము కట్టుబడి ఉంటాం. అది దీంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. నుంచి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇందాక నా ఓపెనింగ్ రిమార్క్స్ లో స్మాల్ కరెక్షన్, నేను కోట వెంకట సత్యనారాయణ గారు అన్నారు, పాక వెంకట సత్యనారాయణ గారు, స్మాల్ కరెక్షన్. సో ఆయన పేరు కూడా వినిపిస్తుంది. బట్ ఎనీవేస్, కంగ్రాచులేషన్స్. ఒకటి మీకు కూడా కేటాయింపు జరిగింది. సో ఏంటి, పొలిటికల్ గా మంచి స్ట్రాంగ్ అయ్యే అద్భుతమైన ఛాన్స్, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. చంద్రిక గారు, ఖచ్చితంగా ఒక మంచి పరిణామమే ఏదైతే ఇవాళ మాకు ఎమ్మెల్సీ ఒకటి రావటం అనేది. అయితే చంద్రిక గారు, ముందుగా నేను స్పష్టం చేస్తున్నా, ఏదైతే శాసనసభ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఈ సీట్ల సర్దుబాటు, నేను పంపిణీ అని కూడా సర్దుబాటు అనే చెప్తాను. ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పిఠాపురంలో చేసిందైనా, లేకపోయినట్టయితే దేవినేని ఉమా గారి దగ్గర చేసిందని, ఇవన్నీ కూడా సర్దుబాట్లే. అదే విధంగా మిత్రపక్షాలతో చేసుకున్నటువంటి సర్దుబాట్ల నేపథ్యంలో కూడా ఎమ్మెల్సీ తాలూకా ప్రస్తావన, రాజ్యసభ ఎంపీల తాలూకా ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుందండి. దానికి మొన్న జరిగిన ఎన్నికలే కాదు, 2014 మీకు అందరికీ తెలుసు, ఆ రోజు నాకు ఇచ్చాపురం టికెట్ ఇవ్వడం జరిగింది. అది తీసుకుంటూ ఎమ్మెల్సీ ఇస్తామన్నారు. తర్వాత రాజకీయ పరిణామ క్రమాల్లో అది నాకు అవకాశం రాలేదు, మా పార్టీకి కూడా అవకాశం రాలేదు. కాబట్టి ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఎమ్మెల్సీలు అంటే అది ఇవాళ 2025లోనా లేకపోతే 27లోనా అనే దగ్గర కాస్త అటు ఇటు సర్దుబాటు ఉంటది, కానీ ఆ ప్రస్తావన అప్పుడే వచ్చి ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎందుకని సరే ఇప్పుడు మా పార్టీలో కూడా 175 మంది ఆస్పిరెంట్స్ లేకపోయినా సరే, ఆ రోజు మాకు వచ్చినటువంటి 10 శాసనసభ స్థానాల్లో కాకుండా నాబోటోళ్ళు కొంతమంది ఇంకో 10 మంది ఉంటాం. మీరు చెప్పినటువంటి పాక సత్యనారాయణ తీసుకోండి, సరే సోమవీర్రాజు గారు అనేసి అంటే ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్సీగా చేశారు, రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి వారి ఇది వేరు. అలాగే పివిఎన్ మాధవ్ గారు ఒకసారి ఎమ్మెల్సీగా చేస్తున్నారు. చెప్పాను. అదే ఇప్పుడు పాక సత్యనారాయణ గారు తీసుకున్నట్లయితే ఎప్పుడో నాకంటే ముందు 2 దశాబ్దాల ముందు నుండి పార్టీలో పనిచేసుకుంటున్నటువంటి వ్యక్తి, సీనియర్ మోస్ట్ బీసీ నాయకుడు ఆయన. మొన్న జరిగినటువంటి సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో కూడా కేంద్ర పార్టీని అనుసంధానం చేసుకుంటూ రాష్ట్రంలో దాదాపు 6 నెలల పాటు అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తి. ఇలాంటి అనుభవాలు దాదాపు 4 దశాబ్దాలుగా ఆయనకి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆయన కూడా ఒక కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తే. ఇక ఆశపడ్డం అంటారా? అందరూ ఆశపడతాం. ఒక్క పాయింట్ చెప్పండి సార్. సరే, మీ ఆశ లేదా మీ పార్టీ ఎవరిని అనౌన్స్ చేస్తుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ, 1 hour లో అనౌన్స్మెంట్ వస్తాయి. అంటే ఎమ్మెల్సీ స్థానాల పంపకంపై తొలుత టీడీపీ జనసేన మధ్య ఉంది కదా, సడన్ గా ఈ హార్స్ ఎలా దూసుకొచ్చింది, బీజేపీ హార్స్, ఈ బీజేపీ గుర్రం సడన్ గా ఎలా వచ్చింది అనేది ఒక చర్చ అందరికి అర్థం కాల అనూహ్యంగా. అంటే రాజ్యసభలో కొల్లగొడుతున్నారు కానీ ఇక్కడ ఎలా జరిగింది ఈ మ్యాజిక్ మిరాకిల్ అనేది అర్థం కాల ఎవరికి. లేదు, నేను అదే చెప్పాను, ముందే చెప్పాను. ఆ రోజు చర్చల్లోనే ఎమ్మెల్సీ స్థానాలు, రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా చర్చ జరిగి ఉంటుంది ఖచ్చితంగా. నాకు నమ్మకం ఉంది. నేను ప్రత్యక్ష ఉదాహరణ, అందువల్ల 14 ఎన్నికలు నేను కోట్ చేయడం జరిగింది. అంటే రేపు పరిణామ క్రమాలు మారేటప్పుడు మనం ఏం చేయలేం. ఇవాళ అంటే మీరేంటి, ఇది యాదృశ్చికం కాదు, తెర వెనక ముందే జరిగిందని అంటున్నారా? స్పెసిఫిక్ గా కాకపోయినప్పటికీ ముందు నుండి ఉన్నటువంటి డెవలప్మెంట్స్, ఇదేదో సడన్ గా వచ్చిన డెవలప్మెంట్ అనుకోవడానికి అవకాశం లేదు. నేను డెఫినెట్ గా చెప్తాను. అంటే అలయన్స్ స్టాక్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నా. ఒకటోది. రెండోదండి, ఇవాళ నిజంగా చెప్పుకోవాలనేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది. సరే, జనసేన అనేసి అంటే అది చాలా ఒడిదుడుకులు అటు ఇటు అయ్యి లాస్ట్ కి మళ్ళీ ఆయన రాజ్యసభ అన్నారు, మినిస్టర్ అన్నారు, ఇది అన్నారు, ఆ చివరికి కార్పొరేషన్ చైర్మన్ అన్నారు. మరుక్షణమే ఆయన నామినేషన్ చేయడం జరిగింది. అవి ఒక నాటకీయ పరిణామాలు. కొన్ని పక్కన పెడితే నిన్న తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన దాంట్లో ఖచ్చితంగా ఉంటారండి. అత్యవసరం లేకుండా ఎట్లా ఉంటారు? ఇవాళ
కొన్ని సందర్భాల్లో బలమైనటువంటి వ్యక్తుల మీద పెట్టి ఓడిపోతారు అన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా కొన్ని ప్రామిసులు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఒక సీటు త్యాగం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనేసి అంటే పిఠాపురం లేకపోయినట్టయితే ఇట్లాంటివి కూడా ఉంటాయి, లేకుండా ఉండవు. ఖచ్చితంగా అవన్నీ చూస్తారు. అయితే నిన్న అనౌన్స్ చేసింది ఏంటంటే ఒక బీసీగా కూడా నేను చెప్తున్నా, ఒక బీసీగా కూడా ఇద్దరు బీసీ వ్యక్తులకి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పెద్దలు నాగార్జున గారు వారికి ఆల్రెడీ మీరు కార్పొరేషన్ ఇచ్చారు కదా, మళ్ళీ రెండోది ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ కార్పొరేషన్ ఉండదు కదా, మళ్ళీ కార్పొరేషన్ మరొకరికి ఇస్తారు. ఏముంది అప్గ్రేడేషన్ తప్పదు కదా. నేను అనేది వేరే వాళ్ళ కేటాయింపు గురించి అనట్లేదు, ఒకటి ఇచ్చారు కదా మళ్ళీ దాన్నే ఇంకొక పదవి కింద ఇవ్వడాన్ని ఏంటి ఏ ప్రాతిపదిక అని అంటున్నారు, అదొక అంశం. మీ బీజేపీ విషయంలో కూడా ఒకటి ఏంటంటే టీడీపీ జనసేన విషయంలో అభ్యంతరాలు లేవు, కానీ మీరు రాజ్యసభ విషయంలో ఆర్ కృష్ణయ్య గారిని తెచ్చారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన ప్లేస్ ఖాళీగా ఉంది, అది కూడా మళ్ళీ మీరే చేస్తారు అని చెప్పి కేటాయింపరు అంటున్నారు. ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ ఎమ్మెల్సీ వచ్చేసరికి జాక్ పాట్ మీరు కొట్టారు అని అంటున్నారు అందరూ. నేను ఆ విషయాన్ని కాదు అని చెప్పి వాదించడం నా ఉద్దేశం కాదు. మేము ఒక బలమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, బలమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు ఏమన్నా అల్లాటప్పగాళ్ళు అక్కడ ఉంటే మేము ఏదో తీసుకున్నాం అనుకోవడం కాదు కదా. అంటే ఏంటి, అటు జాతీయ స్థాయిలోనూ ఇటు రాష్ట్ర స్థాయిలోనూ మీరు ఒకసారి ఆలోచించినట్లయితే ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి అధికారంలో ఉన్నారు కాబట్టి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి మీరు కూడా పలు సందర్భాల్లో మాతో పాటు వాదించినటువంటి ఇవన్నీ ఇవాళ రెక్టిఫై అయ్యాయి కదా. అంటే ఒక్క రాజకీయ పదవులతోనే మనం కంపేర్ చేయకూడదు. ఒక స్టీల్ ప్లాంట్ ఇష్యూ, ఒక పోలవరం ఇష్యూ, ఒక రాజధాని ఇష్యూ, ఒక లేకపోయినట్టయితే ఒక కోస్టల్ ఇష్యూ, ఇవాళ శ్రీకాకుళం లాంటి దగ్గర ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందండి. మాకు ఫ్లైట్ ఎక్కడ నేను ఒక క్వశ్చన్ అందరి తరపున అడుగుతున్నాను. వచ్చే 5 ఏళ్ల పాటు, అంటే ఇంకా 1 year కూడా అవ్వలేదు కాబట్టి 9 months, వచ్చే 5 సంవత్సరాల పాటు వైసీపీ తరపు నుంచి ఖాళీ అయ్యే ప్రతి పదవిలో కూడా మీరు వాటా కోరతారు లేదా వాటా తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదా మేము ఆశిస్తామా మాకు కూడా ఉంటుంది ఇందులో వాటా అని చెప్పకనే చెప్తున్నారా ఈ ఎమ్మెల్సీ ద్వారా? అంటే చెప్పడానికి అంటే ఇంకా మీరేమన్నారు, నేనేమి అనుకోలేదు, డిస్కషన్ అయ్యే ఉంటుంది, ఇది యాదృచ్ఛికమేం కాదు, బయటికి అనలేదే అన్నారు కాబట్టి వచ్చే 5 సంవత్సరాలు కూడా కాదు తిరుపతిరావు గారు చెప్పకనే చెప్పేశారు. ఏమని? మాకు ఇక్కడ సంఖ్యాబలం తక్కువ ఉన్నా రాష్ట్రాభివృద్ధి కావాలి అంటే మేము పైనుండి ఇస్తేనే అవుతుంది అనేటువంటిది ఆయన నర్మగర్భంగా చెప్తూనే ఉన్నారు కాబట్టి ఆయన వాదనలో కూడా కొంత సమంజసంగానే ఉంది. నేను అడుగుతున్నా, వచ్చే 5 సంవత్సరాలు కూడా వైసీపీ నుంచి ఖాళీ అయ్యే చాలా పదవులు, వాటిల్లో మీ వాటాను మేము ఊహించచ్చా? నేను ఒక విషయం ఇక్కడ వాటా కాదు మీరు గమనించాలి. నాకు తెలిసి నాగార్జున గారి రిమార్క్స్ లో చాలా బాగా చెప్పారు. అంటే గతంలో పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకి అలయన్స్ సంబంధించి, ఎందుకంటే వారికి ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి. గతంలో ఏంటంటే ఇటువంటి ఆలోచన అప్పుడు ఉండేది కాదు, ఇవాళ ఆచరణలో ఉందని చెప్పారు. నాకు అర్థమైనంత వరకు నేను అభినందిస్తున్నా. ప్రతిసారి ఒకే విధమైనటువంటి అవకాశాలు ఉండవు కదా. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు, బలమైన నాయకులు, బలమైనటువంటి 2 పార్టీలు కలిసి ఉండేటప్పుడు ఇటువంటివి ఇచ్చిపుచ్చుకోవడం అనేది అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు రాజ్యసభలో, డెఫినెట్ గా మాకు అక్కడ అవసరం ఉంది కాబట్టి దాని విషయంలో కాస్త మేము ఆలోచన చేస్తాం. అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా ఇప్పుడు పాకా సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు అక్కడ అకామిడేట్ చేయాలి అనేసి అంటే ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారితో చర్చించి తీసుకోవడంలో అక్కడ ఇబ్బంది లేదు, తప్పేమీ లేదు అనేదే మా భావన. కాబట్టి అలయన్స్ అన్నాక ఏ విధంగా వచ్చే 5 సంవత్సరాలు వచ్చే ఏ పదవిలో అయినా వాటా ఉంటుంది అని చెప్తున్నారా గట్టిగా? మాకుంది, మీ ప్రశ్నలోనే స్పష్టత లేదు. వాటా ఖచ్చితంగా ఉంటుంది కదా. అంటే ఏది ఖాళీ అయినా కంపల్సరీ మా వాటా మాకుందంటారు. అయితే ఎంత వాటా అనే దగ్గర చర్చ, కానీ వాటా ఖచ్చితంగా ఉంటుంది, లేకపోతే ఉంటది, ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉండేటప్పుడే కదా అలయన్స్ అనే దానికి ఒక అర్థవంతం అవుతుంది. సరే, ఇప్పుడు చేయబోయే పేర్లు పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళని ఎంపిక చేస్తారా, లేదా కొంత వైసీపీ సానుభూతి పరులు అని రకరకాల ముద్దరులు ఉన్న వాళ్ళని ఎంపిక చేస్తారా? ఎలా ఉండొచ్చు ఎంపిక? మా పార్టీ ఎంపిక అంటారా? అనౌన్స్ చేసే పేరు ఒక్క విషయం, చంద్రిక గారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఇబ్బందుల మధ్య చేశారు. అది
పాపం రాష్ట్రంలో ఆయన త్యాగరాజులేండి. ఇక జనాలు అయితే ఆయన మీద అసలు ఆయన కష్టం పగోడికి కూడా రాకూడదు అంటున్నారు. త్యాగరాజు నెంబర్ 1 ఆయన. అంటే ఆయన ప్లేస్ లో అధినేతగా ఇవాళ రేపు మా అమిత్ షా క్షమించాలి, మా నడ్డా గారికి కూడా అదే పరిస్థితి. ఇవాళ ఎందుకు లేట్ అవుతుంది చెప్తుండే. మీరు 3 పేర్లు చెప్పారు, మా దగ్గర 30 పేర్లు ఉన్నాయండి. మీ పేరుందా? ఆ? మీ పేరుందా? నేను కూడా ఆశావాహుడినే కదా. ఆశ. ఇప్పుడు 2014 నేను ఆశావాహుడినే. నాకు పరిగణలోకి తీసుకుంటాను, అది వేరే విషయం. ఈ 30 మంది నుండి మరి అక్కడ జరిగి పట్టాలి కదా. ఇవాళ పైగా మా జాతీయ పార్టీ, అందువల్ల ఆలస్యమైంది. మరొక గంటలో వెలువడుతుంది అన్నమాట. అంటే చంద్రిక గారు ఇక్కడ ఏంటనేసి అంటే అలయన్స్ పార్టీస్ సంబంధించి వచ్చేటప్పుడు ఒకసారి ఇవ్వాల్సి ఉంటది, ఒకసారి పుచ్చుకోవాల్సి ఉంటది. దాన్ని ఇచ్చి పుచ్చుకోవడం. ఇప్పుడు కేంద్ర పదవుల్లో కూడా టీడీపీ కేటాయింపుల్ని ఊహించచ్చా? పుచ్చుకోవడం అన్నారు కదా. ఖచ్చితంగానండి. ఇప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రివర్గంలోకి మా జిల్లాలో ఉన్న రామ్మోహన్ నాయుడు గారిని తీసుకొని ఇంకొక మంత్రి పదవి ఇచ్చారు కదా. ఆ ఆలోచన రాబోయే రోజుల్లో రైతానండి డెఫినెట్ గా. ఇప్పుడు ఈ మీ ఊరికి మా ఊరు ఎంత దూరం, మా ఊరికి మీ ఊరు అంతే దూరం కదా. మరి ఇక్కడ మేము తీసుకుంటున్నాం అనేసి అంటే అక్కడ ఇవ్వాలి కదా. అది ధర్మం. ఇప్పుడు మీరు చెప్పింది బానే ఉంది, మీ ఊరు మా ఊరు అని. సడన్ గా సైడ్ ట్రాక్ లోంచి వచ్చారు అనేది అందరూ ఆలోచించుకుంటున్నారు. మీరు ఆ ఊరు ఈ ఊరు డిస్టెన్స్ లోకే గానీ సడన్ గా వేరే రూట్ వేసుకుని సడన్ గా బీజేపీ వాళ్ళు వచ్చారేంటి 4 సీట్లు టీడీపీ అని ప్రచారం జరిగితే అన్నది వేరే రోడ్ లో వచ్చారు మీరు. లేదు చంద్రిక గారు, ఇక్కడ మీరు పొరపడుతున్నారు. మిగతా పార్టీల్లో చర్చ చాలా ఎక్కువ ఉంటదండి. మా పార్టీలో చర్చ చాలా తక్కువ ఉంటది. మేము బయటికి ఎక్స్పోజ్ అవ్వం. నేను చెప్తున్నా, నేనే నా అధిష్టానాన్ని దరఖాస్తు చేశాను. ఇప్పటి వరకు నేను నోరు విప్పలే మీడియా ముందు. రోజు మీడియాలో ఇది మాకున్నటువంటి క్రమశిక్షణ. అంత మాత్రాన మా దగ్గర కాంపిటీషన్ లేదనుకోకండి, మా దగ్గర చర్చ లేదనుకోకండి. ఇది ముందు నుండి ఉంటున్నటువంటిది. నేను గ్యారంటీ చెప్తున్నా. ఉన్న 5 ఎమ్మెల్సీల్లో ఒక స్థానం వస్తుందని మాకు తెలుసు. కానీ నేను ఎక్కడ నోరిప్పడానికి నా పార్టీ అంగీకరించదు. నాకు సిస్టమ్ అది. గురుమూర్తి గారు, ఇక రాబోయే రోజుల్లో అది ఇంకెందుకులే టీడీపీ త్యాగరాజులే అందాం. ఈ టీడీపీ త్యాగరాజులకి లేకపోతే మీరు ఎవరైతే ప్రామిస్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎట్లా మేనేజ్ చేస్తారు వీళ్ళందరినీ? బీజేపీ చెప్తోంది కదా యాదృచ్ఛికం ఏం కాదు, మేము మాట్లాడుకున్నామని. అంటే రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఒక 3 ఉంటే 2లో 2 ప్రిపేర్ అవ్వాలి మీరు. 4 ఉన్నాయనుకో, 1 అటు ఇటు పోతే 2 మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి మీరు. కాబట్టి అందరినీ ఎట్లా మేనేజ్ చేస్తారు? ఎట్లా? కొంతమంది ఏమంటున్నారు, మాకు ప్రామిస్ చేశారు కదా. విజయచంద్రిక గారు, అధికారం వచ్చి ఒక 9 నెలల లోపు అవుతుంది. మాకు 5 సంవత్సరాలు అవలా. ప్రధానంగా ఈ రోజున ఎవరైతే పొత్తు ధర్మంలో త్యాగం చేశారో వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. తర్వాత సీట్లు ఇవ్వటం పుచ్చుకుంటాం ఎవరికి అనేది కూటమి నాయకులు తేల్చుకుంటారు. అది నిజంగానే 4 ఉంటాయి అనుకున్నాం, కానీ బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. అది పొత్తు ధర్మంలో భాగంగా ఇందాక తిరుపతిరావు గారు చెప్పారు పెద్దలు, ఆ విధంగా ఇచ్చారు. ఇవాళ మనం ఎవరైతే ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు వదులుకుని త్యాగం చేశారో వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేయాలనేది రేపు నామినేటెడ్ ఉంది, తర్వాత రాజ్యసభ ఉంది, మళ్ళీ ఎమ్మెల్సీ వస్తాయి. కొంత టైం తర్వాత అందరూ సర్దుకుంటాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గతం మీరు అన్నారు పదవుండగానే పదవి ఇచ్చారు. గతంలో కూడా చూసుకున్నట్టయితే పదవులు చేస్తుండగానే ఎమ్మెల్సీలు ఇచ్చింది చాలా మంది గతంలో కూడా ఉంది ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. వైసీపీలో అప్పుడు 55 కార్పొరేషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళ మంత్రులందరూ కూడా అభినవ పూలే గారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పొగిడారు. అంటే ఏంటి? కుర్చీలు లేవు, కూర్చుంటా కుర్చీలు లేవు, అధికారాలు లేవు, నిధులు లేని పదవులు ఇచ్చి అభినవ్ పూలే అని చెప్పుకున్నారు. కానీ ఈ రోజు నిజంగా మీరు ఆలోచించంటే చూడండి, ఇవాళ దమ్ము ధైర్యంగా మేము అభినవ పూలేనో అభినవ్ అంబేద్కర్ గారిని మేము పోల్చట్లా, వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఎన్డీఏ కూటమి. ఎంత ధైర్యం ఉండాలి! ఇవాళ సామాజికంగా 50% పైబడి ఉన్నటువంటి బీసీలకు 2 ఎమ్మెల్సీలు ఇవ్వటం, అదేవిధంగా దళిత వర్గాలకు చెందినటువంటి యువత మహిళ నుంచి గ్రీష్మా గారికి ఇవ్వటం అనేది
ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఒకటి చెప్పండి, కార్యకర్తలు మాకు బ్రహ్మరథం పట్టాలంటున్నారు, రాబోయే రోజుల్లో బ్రహ్మాండ రథం పట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళందరినీ ఏం చెప్తారు మీరు? ఇక ఎట్లాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? బ్రహ్మరథం నుంచి బ్రహ్మాండ రథం పట్టాలి, మీరు అనుకున్నది లెక్క ఉండొచ్చు ఒకలాగా, అది వేరేలాగా ఉండొచ్చు అని వారు అంటున్నారు. సరే, అది వారికి ఖచ్చితంగా ఉంటదండి. ఎవరయ్యండి ఓట్లన్నీ? ఓట్లు ఎవరై? ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు అండగా నిలబడుతున్నారు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా మీకు కాదంటారా, త్యాగం చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇంతకన్నా కూడా మంచి పదవులు ఖచ్చితంగా ఇచ్చి ఒప్పించే బాధ్యత చంద్రబాబు చేస్తున్నారు. అదే ఖచ్చితంగా అసంతృప్తులు రేపు రాజ్యసభ ఉండే, ఖచ్చితంగా ఇళ్లలో కొంతమంది వెళ్తారు. అదే విధంగా నామినేటెడ్ ఉండే కొంతమంది వెళ్తారు. తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ వస్తాయి. ఇప్పుడు అందరికీ ఏ తల్లి కూడా ఒక అన్నం వండితే నలుగురు బిడ్డలకు ఒక్కసారి పెట్టలేదు. ఇది కూడా అంతే. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లోడు మాడిపోవాలంటాడా? అట్లాంటి కదమ్మా. ఒక పిల్లోడు ట్యూషన్కి వెళ్ళి రావచ్చు, ఒక పిల్లోడు స్కూల్కి వెళ్ళి రావచ్చు, ఒక పిల్లోడు ఆడుకుంటా ఉండొచ్చు. రకరకాలుగా ఉన్నప్పుడు ఒక్కసారి తల్లి నలుగురికి కూడా బిడ్డకి పెట్టలేదు కుటుంబంలో. ఎవరు కూడా అంతే, కుటుంబంలో కూడా చేయలేదు. వాళ్ళు ఏంటంటే ఇది కూడా పార్టీ అనేది ఒక కుటుంబం. నిదానంగా ఖచ్చితంగా ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తారు. వెనక ముందు అనేది ఎవరికైనా ఉంటది. అంత మాత్రాన ఇక్కడ ఎవరు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే ఇవాళ పార్టీ యొక్క నిర్ణయాన్ని అందరూ కూడా ఆమోదించారు. మీరు ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని అర్థం చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చెప్తారు ఏ విధంగా చేయాలనేది ఆయనకి తెలుసు. అనుభవం కలిగినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీని 4 కాలాల పాటు ముందుకు తీసుకెళ్లాలని, మరి ముఖ్యంగా ఈ యొక్క వర్గాలని మందరిని కూడా మెప్పించి తెలుగుదేశం పార్టీ ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే తన ఆశయాలతో ముందుకు తీసుకొచ్చారో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేస్తా ఉన్నారు. కూడా అర్థం చేసుకుంటారా? అంటే వారి వెర్షన్ లో చెప్తున్నారు. అధికార ప్రతినిధిగా తెలుగుదేశం తరపున మాట్లాడుతున్నారు కాబట్టి అంతకంటే ఆయన ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే 2014-19 మధ్యలో కూడా ఇదే బీసీలని నెత్తిన పెట్టుకున్నారుగా మీరు అన్న పద్ధతిలో. కానీ వాళ్ళకి నచ్చని రోజున ఎవరినైనా తీసి పక్కన 23 సీట్లకే పరిమితం చేశారు కదా. కాబట్టి నేననేది ఏంటంటే ప్రతిదీ కూడా ఆ కోణంలో నుంచి ఆలోచించకుండా ఇప్పుడు ఏమైపోయిందంటే అధికారంలో లేకపోతే మనం మనలేము, లేకపోతే పదవి లేకపోతే రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు బ్రతకలేడనే పరిస్థితికి వచ్చేస్తుంది. గతంలో చూడండి, మీకు కాంగ్రెస్ మార్కు రాజకీయాల్లో ఏంటంటే 1-2 సార్లు చేసిన తర్వాత వాళ్ళు పార్టీ పదవులకు పరిమితం అయ్యేవాళ్ళు. వాళ్ళ అనుభవాన్ని పార్టీని నడిపించడానికి దీనికి చేసేవారు. మనం ఎందుకు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, పదవిలో ఉన్నా లేకపోయినా, లేకపోతే మామూలు పార్టీ పదవి అయినా అంతే నిబద్ధతోటి ఆయన నిర్వహించారు. ఆ పరిస్థితి వాళ్ళు లేకుండా పోయింది. మీరు యువరక్తం రావాలి అన్నప్పుడు ఒకళ్ళకే 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇచ్చుకుంటూ పోతుంటే ఇంక యువరత్వం ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇదే మనకి పెద్ద గౌరవం. మనకేమన్నా ఉంటే పనులు జరుగుతాయనో లేకపోతే ఇంకోటనో మన పార్టీ ఉందనేటువంటి భావన పోయేసి ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి పదవి రావాలంటే మూలనే పాపం నాయకుల మీద ఈ ఒత్తిడి వస్తుంది. వాళ్ళని కూడా మనం సానుభూతి అర్థం చేసుకోవాలి. ఇవాళ మీరు ఇంతకంటే ఎక్కువ ప్రశ్నించినా కానీ గురుమూర్తి గారు అంతకంటే ఎక్కువ చెప్పలేరు. పాపం ఆయనకు ఉన్నటువంటి కొన్ని పరిమితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి విష సర్కిల్ క్లియర్ కదా. బీజేపీ రాబోయే రోజుల్లో వచ్చే అన్ని పదవుల్లో జనసేన బీజేపీ ఖచ్చితంగా, దాంట్లో అనుమానం ఏముంది? వాళ్ళు చెప్తుంది అదే కదా, మాకు సర్దుబాటు భాగస్వామ్యం అన్నప్పుడు ఈ 4.5 సంవత్సరాలు లేకపోతే 4 సంవత్సరాలు 3 నెలలు ఈ అడ్జస్ట్మెంట్ తప్పదు. అలాగే ప్రతిసారి ఈ సనుగుళ్ళు గొనుగుళ్ళు ఉంటూనే ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ సర్దుకోవటం అనేటువంటిది రాజకీయంలో మామూలే. ఇవన్నీ కూడా టీ కప్లో తుఫాన్ లాగా ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ సర్దుకొని మామూలుగా వెళ్ళిపోతారనేటువంటిది నా భావన. పూర్తి తిరుపతిరావు గారు కంక్లూడింగ్ ఇవ్వండి. ఇప్పుడు నేను నాగార్జున గారి అన్నిటితో ఏకీభవిస్తాను, కానీ ఒకటి, ఇది రాబోయే ఎన్నికల్లో గెలుపు ఏ విధంగా అనే దాన్ని అయితే నేను ఏకీభవించాను. ఎందుకంటే ఇప్పుడు వారన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము స్టేబుల్ గా నడవాలి, ప్రజలు ఏదైతే మనకి మ్యాండేట్ ఇచ్చారో దాన్ని పూర్తి చేసుకోవాలి అనేసి అంటే కూడా ఇలాంటి కొన్ని అవసరం. రాబోయే ఎన్నికలు డెఫినెట్ గా వీటి ఆధారంగా ఎన్నికల్లో గెలుస్తాము అనుకోవడం అనేది కొంతవరకే. చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ఓడిపోయినప్పుడు బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఓడించారు కదా ఈ రాష్ట్ర ప్రజలు. కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇవాళ ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అంటే ఇంకా రాబోయే 4 సంవత్సరాలు 3 నెలలు కూడా ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా వెళ్తుంది, అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఉంది, అన్ని వర్గాలని పట్టించుకుంటుంది అన్నటువంటి భావనతో ముందుకెళ్ళడం అనేది ప్రథమం.
తర్వాత ద్వితీయం అనేది రాబోయే ఎన్నికలు. అది ప్రతి మీరు కూడా ఒక రాజకీయ గంటలో పక్షం స్పెక్యులేషన్ ఉన్న పేర్లేనా, మీది కూడా ఏమన్నా అనూహ్యమైన ఎంపికల కాసేపట్లో? మాది మీకు అసలు వీటన్నిటికీ ఈ స్పెక్యులేషన్ సంబంధం లేకుండా వస్తున్న పేర్లు ఏదన్నా ఉందని అంటే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కదా. మీరు మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా చూశారు మీరు. కాబట్టి వీటన్నిటికీ మొదట అసలు కట్టెలు లేవదీసిందే భారతీయ జనతా పార్టీ. కొత్త తరము వాళ్ళకి అవకాశాలు సమానంగా పంచడం అనే బాధ్యతతో వెళ్తున్నది భారతీయ జనతా పార్టీ. కాబట్టి అది కూడా జరగవచ్చండి. కర్రీ ఎరగదు పాము జావదు అంటారు అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ పూడి తిరుపతిరావు గారు, గురుమూర్తి గారు థ్యాంక్ యూ సార్, కిల్లర్ నాగార్జున గారు థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్.